శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సముద్రం విశ్లేషింది. ఓకే, నువ్వు గనక ఆ అబ్బాయిని పెళ్లి చేసి నేను ఖచ్చితంగా దేవానందని పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఈవిడ. నువ్వు పెళ్లి చేసుకో, మేమందరం ఉషద్దగా చచ్చిపోతాంది వీళ్ళు. మేము మా 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 మతాన్ని భ్రష్టు పట్టిస్తే మాత్రం మేము సహించేది లేదు. నువ్వు కుర్రాడు కావాలా ఫ్యామిలీ కావాలా డిసైడ్ చేసుకో అని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. ఇక నిస్సహాయ స్థితిలో ఇక తర్వాత ఏం చేశారంటే ఆ సినిమాల కాంబినేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయించారు. బుక్ అయినాయి, 5-6 సినిమాలు బుక్ అయి ఉన్నాయి. కల్పనా కార్తిక్తో సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ చేయించారు. క్యాన్సిల్ చేయించిన తర్వాత వీళ్ళు యాక్ట్ చేసే సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చెప్పాను కదా, రిలీజ్ అయినాయి కదా. రిలీజ్ అయిన సినిమాలకి సురయ్య వల్లనే హిట్ అయిందని చెప్పి ప్రచారం చేయించారు. దాంతో దేవానంద్ బాధపడ్డాడు. అంటే నేను ఇంకా గుర్తింపులోకి రాలేదన్నమాట. అంటే అంతే కదా మరి, గుర్తింపుకి రాలేదని. అప్పుడు తను ఎలాగైనా ఒక రేంజ్కి రావాలి అని చెప్పేసి అప్పుడు ప్రభాస్ స్టూడియోకి వెళ్ళాడు. అప్పుడు గురుదత్ కలిసి బాజీ సినిమా తీయటం, అక్కడి నుంచి ట్యాక్సీ డ్రైవరు, వరుసగా ఇండిపెండెంట్గా అప్పుడు మొదలయ్యాడు. ఇప్పుడు కిషోర్ కుమార్ గారు ఇంతకు ముందా అండి? ఈ కిషోర్ కుమార్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఈ స్టూడియోలు తిరుగుతున్నప్పుడు అశోక్ కుమార్ గారు చూశారని చెప్పాను కదా, అప్పుడే అశోక్ కుమార్ గారికి బ్రదర్స్ ఉన్నారు, అనిల్ కుమారు, కిషోర్ కుమార్ గారిని. కిషోర్ కుమార్ గారు అప్పుడే బడ్డింగ్ ఆర్టిస్టు కమ్ సింగరు. అప్పుడు ఈయన ఒక సినిమాలో పాడించారు. ఆయన పాడించేటప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు ఈయన కిషోర్ కుమార్ గారు. ఇప్పుడు రాజేష్ ఖన్నా గారికి, దేవానంద్ గారికి మీరు చూస్తే అన్ని సినిమాలకి కిషోర్ కుమారే. షోకియో మే ఘోలా జాయే హూలో నజలా ఏ నా తయార్ పార్కి, అదేదో మన గైడ్లో పాట, అది కిషోర్ కుమార్. దేవానంద్ గారి పాటలన్నీ కూడా కిషోర్ కుమార్ పాడారు. అలాగే రాజేష్ ఖన్నా గారికి కూడా ఆయనే పెద్ద బిల్డప్ అయింది. ఆయన బిల్డప్ అవ్వటానికి, వాళ్ళు పెరగటానికి, ఇద్దరు ఆర్టిస్టులు పెరగటానికి ఒక సింగరు కారణమయ్యాడు ఆయన, కిషోర్ కుమార్ గారు. అటు రాజేష్ ఖన్నా గారికి కానీ ఇటు దేవానంద్ గారికి మరీ ఎక్కువగా. ఎందుకంటే ఒకళ్ళేమో మెంటరు అశోక్ కుమార్ గారు, ఆయన తమ్ముడేమో ఈయనకి సింగరు. ఇది విశేషం. డబ్బింగ్ కూడా ఉంది కదా? డబ్బింగ్ ఉందా, ఓన్లీ సింగింగ్ వరకు ఉన్నారా? సింగింగ్ ఆయన కిషోర్ గారు డబ్బింగ్ చేశారు. ఆయన ఆర్టిస్ట్ హీరో. అదే ఒక్కొక్కసారి లేదు హీరో, డబ్బింగ్ లేదు. దేవానంద్ వాయిస్ ఒరిజినల్ వాయిస్. ఆయన మాడ్యులేషన్ ఎవరికి రాదు. ఆయన మాడ్యులేషన్ ఏంటో తెలిస్తే దేవానంద్ గారి స్పీడ్ మాడ్యులేషన్ స్పీడ్గా ఉంటుంది, మనకు అర్థం కాదు. అంటే హిందీ డైలాగులు చెప్పాలి కానీ మనం, ఏమండి ఆ మాడ్యులేషన్కి ఆయన స్పెషాలిటీ. ఎవరికి? ఈయన. సైలెంట్స్కి ఏమో దిలీప్ కుమార్ గారు ఎక్స్ప్రెషన్కి, ఈయన మాడ్యులేషన్కి. ఇలాగ అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇక సరే మీ కర్మ మీరు కావండి, నేను జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆమె అన్మారీడ్గానే చచ్చిపోయింది. పెళ్లి చేసుకోవాలి, 87 చచ్చిపోయింది. పెళ్లి చేసుకోలేదు. ఫిలిం కెరీర్ కూడా వదిలేసుకుంది. మొత్తం వదిలేసుకోవటం కాదు, వీళ్ళు సురయ్యకి అంటకట్టడంతో సక్సెస్ అంతాను దేవానంద్ని బాధ పెట్టాననే బాధతో ఆవిడ సినిమాలు కూడా మానేసింది. అది బ్రహ్మాండమైన లవ్ స్టోరీ అది ఒకటి. ఆ తర్వాత గురుదత్ ప్రభాస్ స్టూడియోలో చేరిపోయిన తర్వాత ఈయన అప్పుడు బాజీలో కల్పనా కార్తిక్ కూడా యాక్ట్ చేసి, గీతా బాలి, కల్పనా కార్తిక్ వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు దేవానంద్. ఇది కామన్. ఇక్కడ కల్పనా కార్తిక్ని పెళ్లి ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అది కొన్ని వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ హిట్ అయింది. మళ్ళీ వాళ్ళు ఒక 15 సినిమాలు చేశారు కల్పనా కార్తిక్. ఇక వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు. ఎంచేతంటే ఇక్కడ వాళ్ళకి కల్పనా కార్తిక్ పెద్దవాళ్ళు ఎవరు లేరు. అంచేత వాళ్ళు ఉన్నా కూడా దేవానంద్ అప్పటికే ఒక స్థాయికి వచ్చేసాడు. వచ్చేసేటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకేమో మతం వచ్చింది, అవును, అడ్డం వచ్చింది మతం. వీళ్ళకి మతం అడ్డం లేదు, ఈవిడ హిందూయే, ఆయన హిందూయే. అంచేత వాళ్ళకి అడ్డు చెప్పడానికి ఏమి ఇది కనపడలే, అభ్యంతరం కనపడలే, కారణం లేదు. కల్పనా కార్తిక్తో సంబంధం చేసిన తర్వాత వీళ్ళకి 2 అబ్బాయి అమ్మాయి పుట్టారు. సునీల్ ఆనంద్, దేవినా అని అమ్మాయి పుట్టారు.
సునీల్ ఆనంద్ అనేవాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అప్పుడు ఏం చేశాడంటే ఈయన మంచి స్వింగ్లో ఉన్నాడు దేవానంద్ గారు. ఇప్పుడు ఈ టైంలోనే నా కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి క్రామర్ వర్సెస్ క్రామర్ అని ఒక నవల ఉంది ఇంగ్లీష్లో. అది కోర్టు నేపథ్యంలో జరుగుతుంది. ఆ క్రామర్ వర్సెస్ క్రామర్ అనే సినిమాని ఆనంద్ వర్సెస్ ఆనంద్ అని చెప్పి సినిమా తీశాడు దేవానంద్. అన్ని ఇంగ్లీష్ నవల్స్ అప్పుడని. అది మేము పాలు నీళ్ళు తీసామండి క్రామర్ వర్సెస్ క్రామర్ నవల. అదే గురువు గారు తీశారు ఏమండి. అట్లాగా ఇచ్చేశారు. అది చేస్తే ఆనంద్ వర్సెస్ ఆనంద్ తీస్తే అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అవడంతో కొడుకు ఏం చెప్పాడంటే, డాడీ ఇక నేను సినిమాల్లో నటించనంటే నటించను, మీ స్థాయికి అసలు రాలేను, మీ గోటికి కూడా నేను సరిపోను, నేను ఇంచేత నా ఏంటో అర్థమైపోయింది ఫస్టే, ఇంకా నా మీద ప్రయోగాలు చేసి మీరు నష్టపోవద్దు, అంచేత మీ నష్టం వేరే డబ్బు సమస్య కాదు, పరువు పోతుంది, దేవానంద్ అంత ఇదయ్యాడు, కొడుకు ఇంత వీక్, అన్ని ఫ్లాప్లో వస్తున్నాయనే పేరు మీకు తెచ్చురావద్దు, నేను యాక్ట్ చేయను, సారీ డాడీ అని చెప్పి. ఎందుకు ఒక ప్రయత్నమేగా అసలు, ఒక ప్రయత్నం వద్దనుకున్నాడు. అదే ఇచ్చేదంటే ఇక తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక. ఇందులో కూడా ఒక సూక్ష్మం ఉంది. ఇచ్చేదంటే తండ్రి తీస్తేనే ఫ్లాప్ అయింది ఇది, మళ్ళీ 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 తండ్రి తీయాలి డబ్బు ఖర్చు పెట్టి. ఇప్పుడు తండ్రి చేసిన ఇమేజ్ మొత్తం పోతుంది, డబ్బు పోతుంది, ఈ రెండు పోతే ఇక నాన్నని బాధ పెట్ట, ఆయన బాధని తీర్చడానికి ఎవరు ఉండరు, ఇక నేను కూడా వీక్ అయిపోతే అని చెప్పేసి తను వేరే నేను చూసుకుంటాను, నేను నువ్వు సినిమాలు మాత్రం యాక్ట్ చేయను నేను అన్నాడు. ఇలాగా కల్పన కార్తిక్ దాంట్లో ఆవిడ సక్సెస్ఫుల్గానే వాళ్ళ వ్యాపారం జరిగింది, ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఇట్లా పుట్టిన తర్వాత ఇక ఆవిడ ఇదైన తర్వాత కాలం ఇచ్చేసిన తర్వాత తన సినిమాల్లోనే ఉంటూ దేవానంద్ గారు ఇంకా కొడుకు గురించి ఆలోచించాల, తన సినిమా రంగంలోనే ఉంటూ 2011లో ఒక సినిమా ఏదో తీసి ఆయన యూత్ మీద ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఇంకా యంగ్ గెటప్లు వేసి తీస్తున్నాడు అని చెప్పి విమర్శలు కూడా వచ్చినాయి. ఈ క్యాప్ పెట్టుకుని పెట్టుకుని ఈయన ఇంకా ఇన్నేళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆయనే ప్రధాన పాత్రలో తీస్తున్నాడు అనే విమర్శలు కూడా వచ్చినాయి. అప్పుడు దేవానంద్ గారు తన్నే మెయిన్ సెంటర్ ఐడియాలుగా పెట్టుకుని సెంటర్ పార్ట్గా పెట్టుకుని సినిమా తీస్తున్నారు ఆ దేవానంద్ మీద విమర్శ వచ్చినా లెక్క చేయలేదు. దానికి తగ్గట్టుగా తనకు తగ్గట్టుగా కథలు అల్లుకునేవాడు ఆయన. తర్వాత యూత్లు కూడా పెట్టి కుర్రాళ్ళందరినీ పెట్టి, కొడుకు ఎలాగ యాక్ట్ చేయన్నాడు కాబట్టి కుర్రాళ్ళందరినీ పెట్టి ఇచ్చేస్తున్నాడు. అలాగా ఒకసారి ఒక యూత్ పిక్చరు రిలీజ్ చేసి హెల్త్ దీనికోసం లండన్ వెళ్ళాడు ఆయన 2011లో ఒక హోటల్ రూమ్లో ఉండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయాడు. అక్కడే అంత్యక్రియలు చేశారు. 88 ఏళ్ళు. ఆయన చనిపోయిన ఒక 18 ఏళ్లకి సునీల్ ఆనంద్ కూడా లండన్ వెళ్ళి ఎక్కడైతే చనిపోయారో ఆయన తండ్రి అక్కడే చనిపోయి అక్కడే అంత్యక్రియలు జరగటం అనేది విశేషం. అంచేత తండ్రి కొడుకుల్ని విధి ఎక్కడ ఏ ప్లేస్లో ఇచ్చేశారో చూడండి. అది అక్కడే అంత్యక్రియలు కూడా జరిగినాయి. తండ్రి అంత్యక్రియలు అక్కడే జరిగినాయి, కొడుకు అంత్యక్రియలు అక్కడే జరిగినాయి. అప్పటి వరకు అసలు రిటైర్మెంట్ లేదు ఆయన, అసలు సినిమా నుంచి మొత్తం యాక్టివ్ అనమాట. అంటే జీవించినంత కాలం మనం యాక్టివ్గానే ఉండాలి, మన జీవితం ఉండాలని చెప్పేసి ఆయన దేవానంద్ యొక్క మైండ్ అది. దేవానంద్ యొక్క మైండ్ ఏంటంటే ఏదో రిటైర్మెంట్, నాకు రిటైర్మెంట్ లేదు అనుకునేవాడు అండి ఆయన. ఐ డోంట్ వాంట్ టు రిటైర్, చావు ఒక్కటే అంతే. చావు అంటే దానంతట రావాలి, అంతే తప్ప ఏదో నాకేదో వచ్చేస్తుంది ఇదైపోయి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనేది మాత్రం దేవానందకి లేదు. ఈ అభిప్రాయం అందరికీ ఉండాలి. వయసు పెరుగుతుంది తప్ప మనసుకి వయసు లేదు కదా. కరెక్ట్. దేవానంద్ అలాంటి మనిషి అండి. ఇక్కడికి వచ్చి మన సుబ్బరామరెడ్డి గారి అవార్డు కూడా వచ్చినప్పుడు ఆయన చాలా అసలు ఎంత యాక్టివ్గా ఉండేవారు. నేను చూశాను అప్పుడు 2009లోనో 2008లోనో ఇక్కడికి వచ్చారు ఆయన మెడ్రాస్. సుబ్బరామరెడ్డి గారు ఒక అవార్డు ఇచ్చారు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ఇక పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది, దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది ఆయనకి. సగౌరవంగా గౌరవించారు ఆయన్ని. దాదాసాహెబ్ వచ్చింది, దాదాసాహెబ్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. ఏమండి ఇలాగా తన కెరీర్ మొత్తం గౌరవప్రదంగా, అంటే రాజ్ కపూరు,
దిలీప్ కుమారు, దేవానంద్, ధర్మేంద్ర, అమితాబ్ మళ్ళీ వేరు. వీళ్ళ సరసన నిలిచాడు ఈయన. అంటే ఆ కేటగిరీలో. ఓకే. అంటే వీళ్ళందరూ యూత్ తర్వాత. అదే అదే నెక్స్ట్ 20లో పుట్టిన వాళ్ళు వీళ్ళు. రైట్ రైట్. రాజ్ కపూర్, దిలీప్ కుమారు, దేవానంద్, ఈ ముగ్గురు ఒక వరుస. దేవానంద్, రాజ్ కపూరు, దిలీప్ కుమారు ఒక కేటగిరీ. ఓకే. హీరోల్లో చెప్పాల్సి వస్తే ఎంచేత వాళ్ళు 20sలో పుట్టారు. రైట్. ఓకే. వీళ్ళు 40sలో పుట్టారు. ఎవరో ధర్మేంద్ర, వీళ్ళు అమితాబ్ బచ్చన్, వీళ్ళు 40sలో పుట్టారు. అది వీళ్ళ తేడా. అంచేత వాళ్ళకి సంబంధం. కాకపోతే వాళ్ళు అందరూ కలిపి యాక్ట్ చేశారు. రాజేష్ ఖన్నా అమితాబ్తో యాక్ట్ చేశారు, అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నాతో యాక్ట్ చేశారు. ఇలా అందరూ కలిసి ఈ శక్తి అనే సినిమాలు తీశారు. దిలీప్ కుమార్ కూడా యాక్ట్ చేశాడు. దిలీప్ కుమార్ గ్యాప్లో వచ్చి చేశాడు ఆయన. కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఆయన రెగ్యులర్ కాదు, అలా చేసేవాడు ఆయన. అందుకే 66 ఉన్నాయి ఆయన. అంటే 66 సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన గురించి రేపు చెప్తాను తర్వాత. ఏమండి, సో ఇక్కడ మేజర్గా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఈయన జీవితం ఎండ్ వరకు యాక్టివ్గానే తను ఓడిపోయాను అని అనుకోకుండా ఎప్పుడు కూడా నేను యాక్టివ్గా ఉండాలంటూ సినిమా రంగంలోనే ఉంటూ సినిమా కోసమే బతుకుతూ సినిమా శ్వాసగా బతుకుతూ దేవానంద్ గారు తన శ్వాసను విడిచిపెట్టాడు. అయితే తర్వాత ఈ ఫస్ట్లో ఆ సాడ్ అమ్మాయిది మాత్రం కొంచెం కెరీర్ ఉండ కూడా అంటే ఒకటండి. ఇప్పుడు అంటే సురయ్యది మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం దేవానందే. ఎందుకంటే దేవానంద్ని అంత ఇదిగా ప్రేమించింది ఆమె. తర్వాత ఆ బోట్లోంచి పడిన తర్వాత రక్షించిన తర్వాత చూసారా, వాళ్ళ మీద ఎఫెక్షన్ బాగా పెరిగింది. అదే తన ప్రాణాన్ని రక్షించిన వాడు దేవానంద్. వీళ్ళని ఫ్యామిలీని ఏం చేయలేక చచ్చిపోతాను బెదిరించారు. సార్ నీకు దేవానంద్ అతను కావాలా మేము కావాలా తేల్చుకో అన్నారు. కుటుంబాన్ని పాడు చేసుకోలేదుగా. ఆడపిల్లకున్న వీక్నెస్ ఏంటంటే కుటుంబాన్ని బలి తీసుకోలేదుగా. అందుకని అమ్మాయి బలైపోయింది. అమ్మాయి బలైపోయింది. నేను ఒక్కడనే బలైతే చాలు, ఒక్కదాన్నే బలైతే చాలని పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఇచ్చేస్తూ. అంటే మనం చెప్పుకున్న మధుబాల కూడా ఇలాగే 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని కిషోర్ కుమార్ 4వ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ఒంటరిగా వదిలేశాడు. ఇవన్నీ చేసుకున్నాం. వీళ్ళందరి జీవితాలు ఎలా అవుతున్నాయి అంటేనండి, వాళ్ళకి పెళ్ళి అనేది ఏదో ఒక ఇన్సిడెంట్ అలాగా ట్రీట్ చేసేసి వాళ్ళు ఇదిపోతూ ఉంటారు. కానీ దేవానంద్ సిన్సియర్గా చేశాడు, ప్రేమించాడు. ఆయన కష్టపడి సంపాదించి 3,000 సంపాదించి ఒక ఉంగరం ప్రజెంట్ చేశాడు ఆయన. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మరి సముద్రంలో విసిరేసింది అమ్మమ్మ. అంటే పెద్దవాళ్ళకే ఉంటాయండి, అప్పుడు పెద్దవాళ్ళకే ఉంటాయి. అలాగే ఇవాళ ఈ దేవానంద్ గారి ఫాదర్ కూడా పండితుడేనండి. మరి సాంస్క్రిట్లో భగవద్గీత, దీంట్లో హిబ్రూలో బైబిల్, అరేబియన్లో ఖురాను, వీటన్నిటిలోనూ పండితుడు ఆయన. తక్కువ ఫ్యామిలీ కాదు. చేత వీళ్ళు గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు దేవానంద్ గారి దాంట్లో టోటల్గా మనం తెలుసుకుంటే ఎవరైనా నేర్చుకోవాల్సింది మనం చెప్పిన దానివల్ల ఆయన యొక్క సిన్సియారిటీ, లక్ష్య సాధన ఎండ్ వరకు యాక్టివ్గా ఉండటం. ఎంచేతంటే వయసు మిమ్మల్ని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నావు కానీ మనసు అసలు శారీరకంగా ఇబ్బంది పెట్టకూడదు, మనసుతో మీరు ఆలోచించండి అని చెప్పడమే దేవానంద్ జీవితం యొక్క లక్ష్యం. అని మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండండి, యు ఆర్ నాట్ డిఫీటెడ్ అని ఆయన సిద్ధాంతం. ఆయన ఎప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పేవాడు ఆయన, నేను ఐ డోంట్ ఫీల్ మై ఏజ్ అన్నాడు ఆయన. ఐ నెవర్ ఫీల్ మై ఏజ్ దట్ ఐ క్రాస్డ్ 80 years. ఐఎమ్ 20 years old. I will make films with youth and I will act with them అన్నాడు ఆయన. అంచేత ఇది దేవానంద్ గారి నుంచి నేర్చుకోవాల్సింది. అంటే మన అందరం కూడా ఇప్పుడు మనకి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక సందర్భాల్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ పట్టుకుని వేలాడామనుకోండి మన లైఫ్ అవుట్. వీ హ్యావ్ టు సర్పాస్ చేసుకుని మన జీవితాన్ని మనం నడిపించాలనేది దేవానంద్ గారి జీవితం వల్ల ఇది జరుగుతుంది. అలాగే రాజేష్ ఖన్నా గారు కూడా ఆనందంగానే గడిపాడు ఆయన. అంటే ఏజ్ వైజ్ ఎయిల్మెంట్స్ వచ్చినప్పుడు మనమే చేయలేం దాన్ని, అంతవరకు యాక్టివ్గా ఉన్నాడు.